కేఎస్కే న్యూస్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియాంక. గుత్తి రైల్వే సమస్యలపై గళం విప్పిన వివిధ సంఘాలు. గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు అయిన గుత్తికోట గౌరవ అధ్యక్షులు వి వెంకట్రామిరెడ్డి, గుత్తికోట సంరక్షణ సమితి కార్యదర్శి, రాయలసీమ విమోచన సమితి అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ జిల్లా నాయకులు రమేష్, మానవ హక్కుల పరిరక్షణ సమితి గుంతకల్ నియోజకవర్గం అధ్యక్షులు కె రాధాకృష్ణ పాల్గొని వారు మాట్లాడుతూ గుత్తి రైల్వే స్టేషన్కు ఇదివరకు వచ్చే రైళ్లను దారి మళ్లించడం సబబు కాదని, అలాగే ఎందరో ఉపాధి అవకాశాలు కోల్పోయి వీధిన పడుతున్నారని, ఆదాయ వనరులు తగ్గిపోతాయని, యథాస్థానంలోనే గుత్తి రైల్వే స్టేషన్ మీదుగా పోయే విధంగానే ఉంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మా నిర్ణయాలను స్వాగతించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తికోట నుండి వచ్చిన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి, గౌరవ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, సంరక్షణ సమితి కార్యదర్శి, రాయలసీమ సమితి అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ జిల్లా నాయకులు రమేష్, మానవ హక్కుల పరిరక్షణ సమితి గుంతకల్ నియోజకవర్గం అధ్యక్షులు కె రాధాకృష్ణ, గుత్తికోట సంరక్షణ సమితి యువజన కన్వీనర్ హెచ్ఎం జిలాన్ బాషా, శివ, రాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా గుత్తికోట సంరక్షణ సమితి కార్యాలయం నుంచి రైల్వే వారికి ఒక విన్నపం చేస్తున్నాము. ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ లీడర్ రమేష్ గారు, అలాగే రాయలసీమ విమోచన సమితి గుత్తికోట సంరక్షణ సమితి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, అలాగే జన విజ్ఞాన వేదిక, అలాగే గుత్తికోట సంరక్షణ సమితి నాయకుడు వెంకటరామరెడ్డి గారు, అలాగే మా గుత్తికోట సంరక్షణ సమితి యువజన కన్వీనర్ జిలాన్ గారు, అలాగే బాషా గారు, అలాగే మానవ హక్కుల కమిషన్ గుత్తి నియోజకవర్గ అధ్యక్షులు ఈశ్వర్ కృష్ణ గారు, రాధాకృష్ణ గారు, ఇంతమంది పెద్దలమంతా మేము ఈరోజు ఏమనుకుంటున్నామంటే ఈ యొక్క గుత్తి ప్రాంతంలో ఉండే ఈ యొక్క రైళ్లు మా గుత్తి జంక్షన్ లో ఆగకుండా అలాగే గుంతకల్ మీద వెళ్తున్నాయి. ఆ ఉద్దేశంలో భాగంగా ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా నిరుద్యోగులు ఉన్నారు. ఒక ఆటో అయితేనేమి, ఒక రైల్వేలో పనిచేసే కూలీలు అయితేనేమి, వీరందరికీ ఉపాధి అవకాశాలు కోల్పోతాయనే ఉద్దేశంలో భాగంగా మేము గుత్తికోట సంరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దయచేసి అధికారులు ఇక్కడ ఇప్పుడు మనం అన్న చెప్పినట్లుగా గుత్తి ఎన్నో ఏళ్లుగా మరుగున పడిపోతా ఉంది. ఒకప్పటి రాజధాని నగరం ఇది. కానీ క్రమంగా రాజధాని నుంచి తగ్గుతా గుత్తి కాన్స్టిట్యున్సీగా ఉండేది, గుత్తి నియోజకవర్గం అనేటువంటి చివరికి గుత్తి నియోజకవర్గంపై గుంతకాలైంది. సరే, మన ప్రాంతమే అదిగానే అభివృద్ధి అయితే మనం కానీ అప్పుడు పరిష్కారం. కానీ కాలక్రమేణా గుత్తిలో ఆర్టీసీ బస్ స్టాండ్ గానీ, రైల్వే స్టేషన్ గానీ, లేదంటే పోలీస్ స్టేషన్ గానీ, ఆసుపత్రి గానీ ఏవి తీసుకున్నా కూడా చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాయని మనం లాస్ట్ 10 years నుంచి చెప్తా ఉన్నాము. ఈ రోజు నేను చెప్పిన ఈ మెయిన్ కీ రోల్ అయిన ఈ 4-5 ఆసుపత్రి, రైల్వే స్టేషను, పోలీస్ స్టేషను, బస్ స్టాండ్ హీరోలు ఇవన్నీ ఇవే పూర్తి అన్నిట్లో వెనకబడిపోయినాయి. ఆసుపత్రిలో చూస్తే డాక్టర్లు సరిగ్గా ఉండరు, స్టాఫ్ సరిగ్గా ఉండరు. బస్ స్టాండ్ లో చూస్తే బస్సులు ఉండవు. రైల్వే స్టేషన్ ఈ రోజు మనం మాట్లాడుతున్న సందర్భము, రైల్వే స్టేషన్ కి కనీసము ప్లాట్ఫామ్లు పెంచాలని చెప్పి 10 ఏళ్ల నుంచి అడిగితే ఇప్పటికేదో ఒక ప్లాట్ఫామ్ పెంచారు. అది మన కోసం కాకుండా వాళ్ళ అవసరం కోసం పెంచుకున్నారు. ఇప్పుడు రైళ్లు మరి డైవర్ట్ చేస్తాము అంటా ఉన్నారు. డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కొత్త ప్లాట్ఫామ్లు వస్తున్నాయి కాబట్టి రైలు డైవర్ట్ చేయాల్సిన అవసరం కాలేదు. ఇంతకు ముందు అంటే ప్లాట్ఫామ్లు తక్కువ ఉండడం వల్ల లేట్ అవుతా ఉండేది రైళ్లు ఈ స్టేషన్ గుండా పోవడానికి. కొంచెం బయట అవుట్స్కట్స్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కొత్తగా 2 ప్లాట్ఫామ్లు కూడా రెడీ అయినాయి. విత్ ఇన్ ఒక 6 months లోపలే మొదలవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ రైళ్లను కూడా గుంతకల్ నుంచి వయా కల్లూరు మీదుగా పంపించాలని చూస్తా ఉన్నారు. గుత్తితో పాటు ఈ చుట్టుపక్కల పల్లెలన్నిటికీ, టౌన్లన్నిటికీ ఇది కేంద్రంగా విరాజిల్లుతుంది. ఎందుకంటే ప్యాపిల్ కావచ్చు, రాయలచేరు కావచ్చు, ఇటు సైడ్ పెద్దోడుగురు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా గుత్తి కేంద్రంగా ఉండేది. కాబట్టి మనం ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రైళ్లని డైవర్ట్ చేసిన రైళ్లన్నింటినీ గుత్తి మీద నడపాలి. దాంతో పాటు గుత్తిని స్టేషన్ ని అభివృద్ధి పరచాలి. స్టేషన్ తో పాటు గుత్తి డీజిల్ షెడ్, లోకో షెడ్ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే దాదాపు 250 నుంచి 300 లోకోలు ఉండేవి ఒకప్పుడు గుత్తిలో డీజిల్ లోకోస్. కాలక్రమేణా డీజిల్ లోకోలు తీసి విద్యుత్ లోకోలుగా ప్రభుత్వం మారుస్తా ఉంది. దాంట్లో గుత్తి డివిజన్ లో ఉన్న లోకల్ గా 200 లోకలకు పరిమితం అయ్యాయి. గుంతకల్లు విద్యుత్ లోకాలకి కేంద్రంగా మార్చారు, గుత్తిని డీజిల్ లోకాల కేంద్రంగా మార్చబోతున్నారు.
కానీ అనూహ్యంగా భవిష్యత్తులో విద్యుత్ లోపాలు అయితే తీసేయాలా అనే పాలసీ రైల్వేలో ఉంది. కాబట్టి డీజిల్ షెడ్ కూడా మరుగున పడబోయేకి ఎంతో దూరం లేదు. కాబట్టి దాంతో పాటు ఇప్పుడు డీజిల్ లోపాల బదులు మనం అడుగుతా ఉన్నాం ఏమంటే విద్యుత్ లోపల కరెంట్ లోపలే దీనిల ప్లేస్ లో రీప్లేస్ చేయాలని చెప్పి గుంటకల్కి తరలించకుండా గుర్తులు ఇప్పుడైతే 200 డిపోల 200 ఇంజన్లు ఉన్నాయి. దాన్ని లోపల విద్యుత్ లోపలతో రీప్లేస్ చేయాలని చెప్పి మనం అడుగుతున్నాము. ఇది ఈ రోజుతో వచ్చినది కాదు, బ్రిటిష్ కాలం నుంచే గుత్తి ఇట్లాంటి అభివృద్ధిలో ముందుండేది. కాలక్రమేణా వెనుకబడిపోతా ఉంది. మనం గుత్తికోట సంరక్షణ సమితి ద్వారా ఎన్నోసార్లు చెప్తా ఉన్నాము, అద్భుతమైన పర్యాటక కేంద్రం గుత్తి అని. ఇలాంటి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఇవే వెనకబడిపోవడం వల్ల ఇవి కూడా మరుగున పడిపోతున్నాయి. వీటన్నిటిని అభివృద్ధి పరిచి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. జన విజ్ఞాన వేదిక వెంకటరామరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు గుత్తికోట సంరక్షణ సమితి కార్యాలయంలో సంరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి ఎస్ఎఫ్ఐ లీడర్ రమేష్ గారు, అలాగే కళాకారులు, మన రాయలసీమ విమోచన సమితి, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు, మిత్రుడు మానవ హక్కుల కమిషన్ కు సంబంధించినటువంటి రాధాకృష్ణ గారు, ఇక గుత్తికోట సంరక్షణ సమితికి సంబంధించినటువంటి యువజన నాయకులు, మిత్ర బృందానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. దశల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుత్తిని అన్ని విధాలుగా, గుత్తి ప్రజలను కూడా దశల వారీగా మోసం చేస్తుందనేది స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక అంశాలని పరిశీలన చేసిందంటే మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదివాం, ఇక్కడే ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలిగాం. కానీ మా తర్వాత వచ్చే తరానికి ఏమీ మిగిల్చేటట్ల ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఒక విధానానికి, లోపభూయిష్టమైనటువంటి విధానాలకి ప్రజలను తీసుకుపోతున్నది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే రైల్వే స్టేషన్ అనేది బ్రిటిష్ కాలం నుంచి ఉంది. నేను ఎన్నో తీర్థయాత్రలు చూశాం. డార్జిలింగ్ లో ఆనాడు ఏర్పాటు చేసినటువంటి రైల్వే స్టేషన్ ను డార్జిలింగ్ ప్రజలు చక్కగా నడిపించుకుంటూ దాని ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ని దశల వారీగా తీసుకుపోతున్నారే తప్ప దాన్ని అభివృద్ధి చేయడానికి ఏ పాలకుడు ముందుకు రావడం లేదు. దానికి కారణం ఏమి అని ఆలోచన చేస్తే దీని వెనక పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల్ని అణిచివేయాలని, ఇక్కడ ఉన్న ప్రాంతాలని పూర్తిగా నిలువుదోపిడీ చేయాలనే ఉద్దేశాలతో ఏమైనా ఉంటే ప్రజలకు మీరు శాశ్వతంగా ప్రజల్ని దూరం చేసుకుంటారు. ప్రజల్ని ఎప్పుడైతే మీరు ఆకట్టుకునే విధంగా మీ సంస్కరణలు తీసుకొని రావాలి. ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాల్సింది పోయి దశల వారీగా ఈ రైల్వే స్టేషన్ ను తరలించే విధానానికి, ఒకప్పుడు లోకల్ షెడ్ లో అనేక మంది ఉపాధి పొందేవాళ్ళు, ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేవాళ్ళు, కళాశీలు గాను, డ్రైవర్లు గాను, టీసీలు గాను, రకరకాల ఉద్యోగాలతో చాలా చక్కగా ఉండేది రైల్వే స్టేషన్. ఈ రోజు ఆ రైల్వే స్టేషన్ సందర్శన చేస్తే అక్కడ ఎట్లా ఉందంటే జీవం పోయినటువంటి రైల్వే స్టేషన్ గా మిగిలింది. ఎంతో మంది ఉద్యోగస్తుల పిల్లలైతేనేమి, సామాన్య ప్రజల పిల్లలైతేనేమి, వ్యాపారస్తుల పిల్లలైతేనేమి ఇతర ప్రాంతాలకు పోయి చదువుకోవాలా, గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారు కావాలంటే డిపెండ్ అపాన్ ఓన్లీ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్స్ ని సజావుగా నడిపిస్తూ చక్కటి మార్గంలో ఉంటే అటు దేశానికే ఆదాయమే, ఇటు రాష్ట్రానికి కూడా ఆదాయమే. కానీ ఎందుకు ఈ కుట్రలు చేస్తున్నారో కానీ, ఈ వైఫల్యాన్ని వెనుక ఎవరు దాగి ఉన్నారో గాని స్పష్టంగా బయటికి రావడం లేదు. ఏది ఏమైనా గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విన్నవించేది ఏమంటే, అయ్యా దయచేసి మళ్ళా తిరిగి ఏవైతే తిరిగి తీసుకుపోయినారో మీరు అవన్నీ తిరిగి తెచ్చి మా గుర్తులో నెలకొల్పండి. ఆర్టీసీ డిపో పోయింది, రైల్వే స్టేషన్ పోతుంది, ఒక్కొక్కటి దశల వారీగా పోతూ ఉంటే మేము మా గుత్తి ప్రజలము ఏ విధంగా అభివృద్ధి లేకపోతాము. గుత్తిని అభివృద్ధి చేసుకోవాలని మా సంకల్పం ఉంటే మీరు గుత్తి యొక్క తిరోగమనాన్ని కోరుకుంటున్నారనేది మేము ఇండైరెక్ట్ గా ఆలోచన చేస్తున్నాం. ఏది ఏమైనా గాని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు అందరూ కూడా మమేకమయ్యి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తీసే రోజులు
భవిష్యత్తులో వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా గాని ఏవైతే మీరు తరలించారో అవి తిరిగి యథాప్రకారంగా గుర్తికి తెచ్చే విధంగా కూడా కృషి చేయాలని పాలక వర్గాన్ని కూడా మేము కోరుతున్నాం. ఇది మా యొక్క ఆవేదన, ఆర్తనాదన అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా వ్యాపారులు తీవ్ర నష్టాలే పోతున్నారు. డైలీ వేజెస్ కింద పనిచేసే కూలీలు కూడా తీవ్ర నష్టాలే కూరుకుపోతున్నారు. ఒక కళావిహీనంగా గుర్తిని తయారు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో కూడా క్షమించరాని నేరంగా పరిగణిస్తూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలా. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా గుర్తిని అభివృద్ధి చేయడానికి తమ వంతుగా కృషి చేస్తే చాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారని సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనము గుత్తి కోట పరిరక్షణ సమితి కార్యాలయంలో ఈరోజు ఇక్కడ సంరక్షణ సంబంధించి వివిధ సంఘాల నుంచి అదేవిధంగా వర్గాల నుంచి ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి సార్ గారు. ఎందుకు ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నారంటే గుత్తి ఎన్నో రోజుల నుంచి నిరాదరణకు గురవుతుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి సంబంధించి గుత్తి ఎన్నో మార్గాల్ని ఆర్టీసీ అయితేనేమి అదేవిధంగా రైల్వే అయితేనేమి ఎన్నో మార్గాలను కలుపుతున్న ఒక సెంటర్ పాయింట్ గా ఈరోజు సూచిస్తుంది. ఎందుకంటే ఇట్లా హైదరాబాద్ టు ఇట్లా బెంగళూరు సెంటర్, అదేవిధంగా ఇక్కడికి సంబంధించి కడప గాని ఇట్లా కర్ణాటక సంబంధించి సెంటర్ పాయింట్ గుత్తి పట్టణం. అయితే గుత్తి పట్టణం చాలా రోజుల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా, ఎంతో మంది నాయకులు అధికారులు తెలియజేస్తున్నా కూడా దీనిపైన పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉదాహరణ ఏమంటే ఇందాక ఇప్పుడు మన రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంత దారుణం అంటే కనీసం దాంట్లో బస్సులు వర్షాకాలం వస్తే అదొకంతా సముద్రం మాదిరి ఒక చెరువు మాదిరి తలపిస్తూ ఈరోజు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. అక్కడ ఎంతో ఈరోజు ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ సంబంధించి ఎన్నో మార్గాలు కలుపుతున్నా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రోజు రోజుకి ఆర్టీసీలు కూడా బస్సులు పూర్తిగా తగ్గిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా రాబో రోజుల్లో మీ అందరూ కలిసి భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తాం. అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు రైల్వేకి సంబంధించి ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి కూడా గుత్తికి సంబంధించి ఎన్నో దూర ప్రాంతాలని కలుపుతూ ఈ రోజు ఒకప్పుడు ఇక్కడ నుంచే చాలా ప్రాంతాలకు అనేక మార్గాలకి అదేవిధంగా డీజిల్ సెట్ సంబంధించి ఈ రైల్వేలో ఎంతో పేరు పొందినది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ కరోనా సమయంలో ఈ గ్యాప్ వల్ల కొన్ని రైల్వే ఎక్స్ప్రెస్ ఈ రోజు గుత్తి ద్వారా మళ్లిస్తూ ఈ రోజు గుత్తిని మరీ కూడా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఎందుకంటే గుత్తికి సంబంధించి ఎంతో మంది నిరుద్యోగులు రోజు ఆటోల పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ట్రైన్స్ కూడా ఎక్స్ప్రెస్ అంటే అనంతపురం మీద మన గుంతకల్ మీద అటు సైడ్ వెళ్తే ఈ గుత్తి కూడా ట్రైన్స్ తక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మన రాజశేఖర్ చెప్పినట్ల ప్లాట్ఫారాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ట్రైన్స్ కూడా ఎక్స్ప్రెస్ అన్ని అనంతపురం నుంచి గుంతకల్ నుంచి అట్లా మళ్ళీ ఇస్తే ఖచ్చితంగా గుత్తి చాలా నష్టపోతుంది. యథావిధంగా ఏవైతే ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఇక్కడ స్టాపింగ్ ఉన్నాయో అవన్నీ పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాబో రోజుల్లో ఈ పెద్దలు నిర్ణయించే పోరాటాల్లో ఆందోళన కార్యక్రమం మేము కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ప్రజా నాయకుల్ని అధికారులను హెచ్చరిక చేస్తున్నాం. పరిరక్షణ సమితి గుంతకల్ నియోజకవర్గ చైర్మన్ గారు కె రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అన్నగారు అయినటువంటి విజయభాస్కర్ అన్న గారికి కానీ జన విజ్ఞాన వేదిక సార్ గారికి కానీ గుత్తికోట సంరక్షణ సమితి యువజన నాయకులు మరియు మిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సమావేశం అవడానికి కారణం ఏమనగా గుంటకల్ డిఆర్ఎం ఆఫీస్ అనేది ఒకప్పుడు ఇక్కడ గుత్తిలోనే ఉంది. కానీ ఇక్కడ నుంచి ఏమైందంటే అన్నగారు చెప్పినట్టుగానే గుంటకల్ తరలిపోయింది, గుత్తి నుంచి గుంటకల్ తరలిపోయింది. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంకో విషయం ఏమనగా మేము 20 ఏళ్ల నుంచి గుత్తి అనంతపురం జర్నీ చేస్తున్నాం. ఒకప్పుడు ఉన్న ట్రైన్లు ఇప్పుడైతే లేవు, అన్ని డైవర్ట్ చేసేసి గుత్తి నుంచి అనంతపురికి వలస విద్యకైతేనేమి వర్క్ ప్లేసులకి అయితేనేమి పని చేయడానికి అయితేనేమి ఎలాంటి ఆసుపత్రులు గాని ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సులకి పట్టుకొని పోవాలా లేకుంటే ట్యాక్సీలు మాట్లాడుకొని పోవాలి, చాలా వరకు ఇబ్బంది పడుతూ వస్తుంది అనమాట. కానీ ఇంతవరకు ఏంది అన్నగారు చెప్పారు మాకు గుత్తిలో కనీస సౌకర్యాలు అనేవి లేవు. ఒకప్పుడున్న సౌకర్యాలు వేరైతే ఇప్పుడున్న సౌకర్యాలు వేరవుతుంది. ఈ విషయాన్ని గమనించి రైల్వేలో మరికొన్ని రైళ్లని అభివృద్ధి చేసి మరియు అక్కడి నుంచి డైవర్ట్ చేసినటువంటి ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుత్తి మీదుగా అనంతపురికి చేరాలని చెప్పేసి గుత్తికోట
సంరక్షణ సమితి మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా నేను రైల్వే వారికి డిమాండ్ చేస్తున్నాను. ఓకే గుడ్. అందరికీ గుత్తికోట సంరక్షణ సమితి కార్యాలయం నుంచి డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ గుత్తిలో కూడా టౌన్ లో కూడా ఒక హాల్ట్ అనేది, రైల్వే హాల్ట్ అనేది కూడా గుత్తికోట పేరు మీద ఒకటి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టి పోలేరు బస్సుల్లో, రైల్లో ఉంటే తక్కువలో వాళ్ళు వెళ్ళడానికి వీలవుతుంది. ఇది కూడా ఈ సందర్భంగా రైల్వే వారికి విన్నవిస్తున్నాము. డైవర్ట్ అయిన రైళ్లన్నీ గుత్తి మీదుగానే తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అందరికీ, పెద్దలందరికీ విన్నవిస్తున్నాము. లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ యొక్క మొత్తము ఉండే ఇక్కడ ఎస్ఎఫ్ఐ లీడర్స్, అలాగే మానవ హక్కుల కమిషన్, అలాగే రాయలసీమ విమోచన సమితి, ఇంకా మేము కుల సంఘాలని, ఇంకా ఏమేమి సంఘాలు ఉన్నాయో అందరినీ ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం పెడుతున్నాం.